హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా బ్యాగ్ అండి, హ్యాండ్ బ్యాగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అది వెజిటేబుల్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి జిప్ అవసరం లేదండి. చూద్దాం. ముందుగా ఒక బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి. నేనైతే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది గట్టిగానే ఉంది. లైనింగ్ కోసం గట్టి క్లాత్ తీసుకున్నాను. రెండు ఈక్వల్గా సమానంగా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వెడల్పు పొడవు అండి, పొడవు 15 ఇంచులు 15 కన్నా ఎక్కువ ఉంది. వెడల్పు 15 ఇంచులు ఉంది. ఇలా హ్యాండ్స్ పట్టుకోవడానికి బెల్ట్ స్టిచ్ వేసుకోవాలండి. 1 ఇంచ్ చొప్పున స్టిచ్ వేసుకోవాలి లావుగా. ఇప్పుడు ఫోల్డ్ చేసి 4 వైపుల కింద ఫోల్డ్ చేసి ఆ క్లాత్ ఈ విధంగా 4 ఇంచ్ చొప్పున డాట్ పెట్టుకుని ఒక బాక్స్ గీసుకోవాలండి. చూసారా, ఈ విధంగానమాట. ఇలా ఒక బాక్స్ గీసుకున్న తర్వాత ఒక రౌండ్గా డ్రా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల హ్యాండ్స్ పట్టుకోవడం అండి అది. ఇప్పుడు ఇలాగా రెండు సమానంగా వెడల్పుగా వేసి రెండు సమానంగా సెట్ చేయాలి. ఇలా రెండు సమానంగా సెట్ చేసిన తర్వాత మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు 1.5 ఇంచ్ చొప్పున ఒక క్లాత్ తీసుకుని హ్యాండ్స్ దగ్గర గోటు కింద వేయాలండి. అది సన్నమ గోటు కాదు, లావు గోటు కింద వేసుకోవాలి. ఇలా ఒకవైపు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుని ఇలా కట్స్ పెట్టుకోవాలండి. కంపల్సరీ రౌండ్ వంగుతుంది. ఇలా ఫోల్డ్ చేసి లోన వైపుకి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు, ఈ విధంగా లావుగా ఉన్న గోటు కింద వస్తుందండి, అందంగా ఉంటుంది. అలాగే ఒకవైపు వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా అదే విధంగా వేసుకోవాలి. మనం లోన కలర్ ఆపోజిట్ కలర్ వేస్తున్నాం కదా, డిజైనింగ్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇలా లావుగా గోటు వేయడం వల్ల. ఇప్పుడు మధ్యలో 5 ఇంచ్ చొప్పున ఎడల్పు క్లాత్ తీసుకుని బ్యాగ్ ఎంత పొడవు ఉందో అంత క్లాత్ తీసుకుని ఈ విధంగా 1.5 ఇంచ్కి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ సైడు బయట వైపు ఒకవైపే వేసుకోవాలండి, డిజైన్గా ఉంటుంది. ఇలా కిందకి వేసుకోకూడదు, కొంచెం పైకే వేసుకోవాలి. పైన డిజైన్గా ఉంటుందండి, అందుకని నేను ఇలా జాయిన్ చేశాను. ఇలా పైన వైపు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మరొక వైపు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అనమాట. బ్యాగు బయట వైపుకి చాలా అందంగా కనబడుతుందండి అలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇది లోన వైపు కదండి, తిరగేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి బెల్ట్ స్టిచ్ వేసాం కదా, పైన కింద పెట్టి ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఆ బెల్ట్ కానించి చివరి వరకు ఒక స్టిచ్ వేసేసుకోవాలి. 2-3 కుట్లు వరకు వేసుకోవాలండి, బలంగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. పైన వైపు కింద వైపు పెట్టాలండి, జాగ్రత్తగా చూడాలి, కంపల్సరీ ఇది గుర్తుంచుకోవాలి. ఇలా మనం రెండు వైపులు స్టిచ్ వేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి, ఇంకాస్త బలంగా ఉంటుందండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుని ఇంకా రెండో వైపు కూడా అదే విధంగా వేసుకోవాలి. పైన వైపు కింద వైపు కూడా బెల్ట్ పెట్టి స్టిచ్ వేసేసుకోవాలండి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా బెల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ బెల్ట్ లోన వైపుకి చూసారా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ లోన వైపుకి మలుచుకొని బెల్ట్ మీద వేయకండి, బెల్ట్ వార నుంచి వేయాలి స్టిచ్. చూస్తున్నారు కదా, పైన జిగ్జాగ్ వేసేసుకోవాలని చెప్తున్నాను. ఇలా జిగ్జాగ్ వేసేసుకుని బెల్ట్ లోన వైపుకి పెట్టేసి ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. 2-3 కుట్ల వరకు వేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. బెల్ట్ మీద వేయకండి, బెల్ట్ పట్టుకోవటానికి హ్యాండ్స్కి ఈజీగా ఉండదు. బెల్ట్ మీద వేస్తే బెల్ట్ లోనకి పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేయడం వల్ల క్లాత్ కుట్టింది అడ్డం వస్తే ఇలా కట్స్ పెట్టుకోండి, అటు ఇటుగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి, ఈజీగా ఉంటుంది, గట్టిగా ఉండదు. మిషన్ కూడా సూది కూడా వంగిపోకుండా ఉంటుంది. చూసారా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. హ్యాండ్స్కి పట్టుకోవడానికి బెల్ట్. ఇప్పుడు కింద వైపు 1.5 ఇంచ్ చొప్పున
ఒక లైన్ గీసుకోవాలండి. క్లాత్ ఎక్కువ ఉంటే పొడవు ఉంటే కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇలా 1½ చొప్పున ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎటువైపు కన్నా ఫోల్డ్ చేసుకోండి. కానీ ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. 2-3 కుట్లు వరకు వేసేసుకోవాలండి, జరగకుండా ఉంటుంది. అలాగే మరొక వైపు కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు, ఇలా 2-3 కుట్ల కింద వేసేసుకోండి. వీలుగా ఉంటుంది, తెగకుండా ఉంటుంది, దారం గట్టిగా ఉంటుంది కాబట్టి 2-3 కుట్లు వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకి లోన వైపుకి మలుచుకొని ఈ విధంగా బ్యాగ్ రెడీ అయిపోయిందండి. చూసారా, లోన వైపుకి పెట్టేసి లైనింగ్ క్లాత్ లోన వైపుకి మర్చేసుకుని పైకి తీస్తే ఈ విధంగా ఉందండి. బ్యాగ్ ఎంత బాగుందో చూసారు. ఇందులో సామానం పెట్టి కూడా తీసాను, చాలా బాగుందండి. వెజిటేబుల్కి ఈ జిప్పులు ఏమీ అవసరం లేదండి. ఈజీగా ఇలా బయట కూరగాయలకు వెళ్ళినప్పుడు ఇలా ఈ బ్యాగ్ పట్టుకెళ్ళారంటే ఈజీగా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.